వేప చెట్టు కింద పాఠశాల. పచ్చని పొలాలు, మట్టి రోడ్లతో ఉన్న ఒక చిన్న గ్రామంలో చాలామంది పిల్లలు ప్రతిరోజూ ఉదయం లేచి ఏ పని లేకుండా ఉండేవారు. ఆ గ్రామంలో పాఠశాల లేదు. దగ్గరలో ఉన్న పాఠశాల చాలా దూరంలో ఉంది. నదులు దాటాలి, పాడైన దారుల్లో నడవాలి. చాలామంది తల్లిదండ్రులు అంత దూరం పిల్లలను పంపలేకపోయారు. అందుకే పిల్లలు ఇంట్లోనే ఉండి పొలాల్లో సహాయం చేయడం లేదా అలా ఆడుకుంటూ కాలం గడపడం చేసేవారు. ఆ పిల్లల మధ్య రాఘవయ్య అనే ఒక మంచి వృద్ధుడుండేవాడు. అతను ఎప్పుడో ఒకప్పుడు పట్టణంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ప్రతి సాయంత్రం రాఘవయ్య పిల్లలను చూస్తూ ఉండేవాడు. వారు కర్రలతో నేలపై అక్షరాలు గీయడం, రాయినట్టు నటించడం చేసేవారు. అది చూసి రాఘవయ్య హృదయం బాధపడేది. ఈ పిల్లలు చాలా తెలివైనవారు అని అతననుకునేవాడు. కాని నేర్చుకునే చోటు లేదు. ఒకరోజు రాఘవయ్య గ్రామ మధ్యలో ఉన్న పెద్ద వేపచెట్టు కింద అందరినీ పిలిచాడు. మన దగ్గర భవనం లేదు అని అతను నెమ్మదిగా చెప్పాడు. కాని మన దగ్గర పిల్లలున్నారు, నీడ ఉంది, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. గ్రామస్థులు ఒకరినొకరు చూశారు. పాఠశాలకు గోడలు కావాలి అని ఒకరన్నారు. బ్లాక్ బోర్డు, బెంచీలు కావాలి అని మరొకరన్నారు. రాఘవయ్య నవ్వుతూ వేపచెట్టును తట్టాడు. ఈ చెట్టే మన పైకప్పు అని చెప్పాడు. నేలే మన తరగతి గది. జ్ఞానం నేర్చుకోవడానికి మంచి మనస్సులే చాలు. తరువాతి రోజు ఉదయం ఒక వింత జరిగింది. పిల్లలు వేపచెట్టు కింద చేరారు. చెప్పులు లేకుండా, ఆసక్తితో, సంతోషంగా. అలా గోడలు లేని పాఠశాల మొదలైంది. ప్రతిరోజూ వేపచెట్టు కింద పాఠశాల జీవంతో నిండిపోయేది. పిల్లలు చల్లని నేలపై వరుసలుగా కూర్చుండేవారు. రాఘవయ్య ఇసుకలో అక్షరాలు గీస్తూ పిల్లలకు చదవడం నేర్పేవాడు. పాట వార్తాపత్రికలు, పగిలిన పలకలు అతని బోధనకు ఉపయోగపడేవి. పైనుంచి పక్షులు చిలకరిస్తూ పాడేవి. గాలి పేజీలను తిప్పేది. వేప ఆకులు ఎండలో ఆడేవి. నెమ్మదిగా గ్రామం మారడం మొదలైంది. ముందు అలా తిరిగే పిల్లలు ఇప్పుడు బోర్డులు చదవడం నేర్చుకున్నారు. విత్తనాలు లెక్కించగలిగారు. పొలాల కొలతలు తెలుసుకున్నారు. పెద్దవారికి లెక్కల్లో సహాయం చేశారు. ముందు చదవడానికి అవకాశం లేని అమ్మాయిలు కూడా ఇప్పుడు చిన్నపిల్లలకు చదవడం నేర్పడం మొదలుపెట్టారు. ఆ వేపచెట్టు ఒక చెట్టుగా కాకుండా ఆశగా మారింది. ఏళ్లు గడిచాయి. పిల్లల విజయాన్ని చూసి గ్రామానికి ఒక నిజమైన పాఠశాల వచ్చింది. గోడలు కట్టారు, పైకప్పు వేశారు. కాని వేపచెట్టు అక్కడే నిలిచింది. ఈరోజుకి ప్రత్యేక రోజుల్లో ఆ చెట్టు కింద తరగతులు జరుగుతాయి. ఎందుకంటే అక్కడే చదువు మొదలైంది అని అందరికీ గుర్తు చేయడానికి. ఇటుకలతో కాదు, సిమెంటుతో కాదు, శ్రద్ధతో, నమ్మకంతో, ఐక్యతతో. నీతి: చదువుకు భవనాలు అవసరం కాదు, మంచి మనసులు చాలు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.